ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్న అధ్యక్ష. Now discussion on consideration of the bill. Discussion. Dr. K. Rajesh Reddy garu. అధ్యక్ష, తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని సంవత్సరాల క్రితం ఏ వ్యాధికి మందు కొనుక్కోవడం అత్యవసరమో తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఒక పోటీ నిర్వహించారు అధ్యక్ష. అప్పుడు తమిళనాడుకు చెందిన ఒక విద్యార్థిని ద్వేషానికి మందు అని సమాధానం ఇచ్చి ఆ పోటీలో విజేతగా నిలిచింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు ప్రవేశించి మన రాష్ట్రానికి కూడా విజేతగా నిలిచాడు అధ్యక్ష. మతం, జాతి, కులం లేదా ఇతర గుర్తింపుల ఆధారంగా ఒక సమూహంపై ద్వేషాన్ని లేదా హింసను ప్రేరేపించే మాటలను ద్వేషపూరితంగా ప్రసంగాలు అంటారు అధ్యక్ష. ఇటువంటి ద్వేషంతో చేసే దాడులను ద్వేషపూరిత నేరాలు అంటారు. మన దేశంలో ఇటీవల కాలంలో ఇవి పెరిగిపోవడం సామాజిక సామరస్యానికి పెద్ద ముప్పుగా మారింది అధ్యక్ష. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం అధ్యక్ష, సమాజంలోని కొన్ని వర్గాలను కించపరిచేలా, హింసకు దారి తీసేలా ఉండే భాషనే ద్వేషపూరిత ప్రసంగం అంటారు. భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలోని సెక్షన్లు 153A, 295A మరియు 505 వంటివి మతపరమైన భావాలను దెబ్బతీసే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్షను విధిస్తాయి. అది మాటల ద్వారా కావచ్చు, రాతపూర్వకం కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు అధ్యక్ష. కులం లేదా మతం పట్ల విద్వేషంతో ఒక వ్యక్తిపై చేసే భౌతిక దాడులు లేదా హత్యలు దేశపూరిత నేరాలు అంటారు. ప్రస్తుతం మన దేశంలో దీనికోసం ప్రత్యేక చట్టం లేకపోయినా ఐపీసీ మరియు SC/ST అత్యాచార నిరోధక చట్టం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని గుంపు దాడులు వంటివి దీనికి ఉదాహరణలు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చూసినాం అధ్యక్ష, మనము మన హౌస్లో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన డిస్టర్బెన్స్ అధ్యక్ష. మాలాంటి మొదటిసారి ఈ యొక్క సభకు వచ్చి మా ఒక నియోజకవర్గం నుంచి మాట్లాడడానికి అవకాశం కోసం మేము ఎన్నో ప్రయత్నించినా వాళ్ళు సభ సామరస్యాన్ని వృధా చేస్తూ మాకు అవకాశం లేకుండా చేస్తున్నందుకు వాళ్ళకు చాలా బాధకరం. అదేవిధంగా ఒక బీఆర్ఎస్ శాసనసభ్యులు, తండ్రి సమానులైన పెద్దలు కడియం శ్రీహరి గారి గురించి చేసిన వ్యాఖ్యలు కానీ విధానాలు కానీ చాలా బాధాకరం అధ్యక్ష. వారికి కూడా ఈ బిల్లు వర్తించాలని మీ ద్వారా కోరుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సామాజిక వైవిధ్యం, చారిత్రక విభేదాలు, రాజకీయ స్వార్థం మరియు సోషల్ మీడియాలో అజ్ఞాతంగా చేసే ప్రచారాల వల్ల ఈ నేరాలు పెరుగుతున్నాయి అధ్యక్ష. 2025లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని 1300 పైగా విద్వేష సంఘటనలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి అధ్యక్ష. ఇవి అల్లలకు దారి తీయడమే కాకుండా సమాజంలో భయాందోళనకు గురి చేస్తున్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ నేరాలను అరికట్టడానికి సరిపోవడం లేదు అధ్యక్ష. అందుకే నేరం తీవ్రతను బట్టి 1 నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కఠినమైన చట్టాలు రావాలి. దీనివల్ల పోలీసు వ్యవస్థ బలోపేతం అవుతుందని మరియు బాధితులకు రక్షణ లభిస్తుందని అనుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మార్చి 29న ప్రవేశపెట్టిన ద్వేషపూరిత ప్రసంగాలు మరియు నేరాల నిరోధ బిల్లు 27 చరిత్రాత్మకమైనది అధ్యక్ష. ఈ బిల్లు ద్వారా నేరస్తులకు 1 నుండి 7 ఏళ్ల జైలు శిక్ష మరియు 50,000 జరిమానా విధిస్తారు అధ్యక్ష. పదే తప్పు చేస్తే శిక్షణ ఇంకా కఠినంగా ఉంటుంది అధ్యక్ష. కర్ణాటక తర్వాత ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది తెలంగాణనే అధ్యక్ష. తెలంగాణ ఇస్ అ బ్యూటిఫుల్ స్టేట్ అధ్యక్ష. కల్చరల్లీ, ట్రెడిషనల్లీ, లాంగ్వేజ్ పరంగా చాలా మంచి స్టేట్ అధ్యక్ష. ఇట్స్ ద లింక్ బిట్వీన్ ద నార్థన్ స్టేట్స్ అండ్ ది సదర్న్ స్టేట్స్ అధ్యక్ష. అండ్ హైదరాబాద్ ఈస్ కాల్డ్ మినియేచర్ ఇండియా. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంబంధించిన వ్యక్తులు కానీ వారి భాషలు కానీ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అధ్యక్ష, మన హైదరాబాద్లో కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ కంట్రీ అండ్ సిటీ అధ్యక్ష. మన తెలంగాణ స్టేట్ మరి హైదరాబాద్ సిటీ is supposed to be very beautiful state and city అధ్యక్ష. హైదరాబాద్ వంటి బహుళ సంస్కృతులు గల నగరంలో శాంతి భద్రతలను కాపాడడానికి, సామాజిక సామరస్యాన్ని
పెంపొందడానికి ఈ చట్టం ఎంతో దోహదపడుతుంది. రాష్ట్ర సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా స్వాగతించాలని కోరుకుంటూ మరొకసారి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ వంశకృష్ణ గారు.